మా అందమైన జీవితంకు స్వాగతం సుస్వాగతం. కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురంలోని పాదగయ క్షేత్రంకు ఇవాళైతే మేము వచ్చేసాము. లాస్ట్ వీడియోలో మీరు అన్నవరం అండ్ లోవా వీడియో చూశారు కదా, ఆ వీడియో ఎలా అనిపించింది అనేది ఒకసారి ఈ వీడియోలో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మేము ఈ పాదగయలో ఉన్న 10వ శక్తిపీఠమైన పురుహూతికా దేవి అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చాము. ఈ క్షేత్రం పేరు పాదగయ, కానీ ఈ క్షేత్రం ఉన్నది పిఠాపురంలో. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది గయాసురుడు. ఇక్కడ గయాసురుని యొక్క కాళ్ళు పడ్డట్టు ఈ చరిత్ర చెప్తుంది. గయాసురుడు అనేవాడు పూర్వంలో తపస్సుతో తన శరీర భాగాలు ఎక్కడైతే పడతాయో అక్కడంతా అది పుణ్యస్థలంగా మారాలని చెప్పి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు. అలాగే ఆ ప్లేస్కి ఎవరైనా వెళ్ళి వాళ్ళ పితృవులకు కర్మకాండలు ఎవరైతే చేస్తారో వాళ్లకు మోక్షం లభించాలని వరం పొందాడు. సో ఆయన శరీర భాగాలు 3 చోట్ల పడ్డాయి. ఒకటి బీహార్లో సిరోగయాగా పేరు పొందింది, ఆయన తల పడిన భాగం. రెండవది ఒడిశాలో నాభిగయ, ఆయన శరీరం పడిన ప్లేస్. మూడవది పిఠాపురం, ఈ పాదగయ ఆయన పాదాలు పడిన ప్లేస్. అండ్ ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారు రాజరాజేశ్వరి అమ్మవారితో మనకు దర్శనమిస్తారు. రైట్ సైడ్ లో పురుహూతికా దేవి అమ్మవారు ఉంటారు. కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత చాలా మంది దేవుళ్ళ గుళ్ళు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, విష్ణుమూర్తి అలాగే గయాసురుని పాద గుర్తులు. అండ్ స్వయంభూగా ఇక్కడ శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామి వారు కూడా వెలిశారు. అంటే శ్రీ వల్లభ స్వామివారు దత్తాత్రేయుని యొక్క స్వరూపమైన స్వామివారు. అండ్ ఈ గుడిలో కూడా అన్నదాన ప్రసాదం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక ట్రస్ట్ వాళ్ళు అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సాయిబాబా స్వామి, అయ్యప్ప స్వామి అండ్ రాముడు, ఇలా చాలా మంది దేవుళ్ళ దర్శనం మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న గుడి సరస్వతి అమ్మవారి గుడి. ఈ గుడిలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారు స్ఫటికి లింగ రూపంలో మనకు దర్శనమిస్తారు. అలాగే ఈ పిఠాపురం పాదగయ క్షేత్రం ఏకశిలా నంది క్షేత్రంగా కూడా బాగా ప్రసిద్ధి కాంచిన క్షేత్రం. అండ్ ఈ కొలనులో స్నానాలు ఆచరించి అమ్మవారిని స్వామివారిని దర్శించుకునే వసతులు కూడా ఉన్నాయి. అటు బ్యాక్ సైడ్ మీరు చూస్తే గనక స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు కూడా చాలా వరకు ఉన్నాయి. గోశాలలు కూడా ఉన్నాయి. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 5 నుంచి 12:30 వరకు అండ్ సాయంత్రం 4 నుంచి 8:30 వరకు దర్శనం చేసుకోవడానికి మనకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ గుడిలోనే 18 శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఏ అమ్మవారు ఉన్నారు అనేది వివరంగా ఇక్కడ ఒక హోర్డింగ్ లో చూపించారు. ఈ గుడిలోని ప్రసాదం ఏంటంటే పులిహోర. సో మేము ఇంకా పిఠాపురం నుంచి అయితే బయలుదేరాము. పిఠాపురం నుంచి మేము ద్రాక్షారామం వెళ్ళబోతున్నాము. ద్రాక్షారామం 2 ఫేమస్ థింగ్స్ ఉన్నాయి ద్రాక్షారామంలో. ఒకటి పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామం, ఇంకొకటి ద్రాక్షారామంలో 12వ శక్తిపీఠం ఉంది. సో మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ద్రాక్షారామం వెళ్తున్నాము. అండ్ ద్రాక్షారామం మేము రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ పంచారామాలకు ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు తన గొంతులో శివలింగాన్ని దాచుకున్నప్పుడు ఆ తారకాసురుని సంహారం చేసినప్పుడు ఆ శివలింగం 5 ముక్కలుగా పగిలి ఒక్కొక్క చోట పడుతుంది. ఈ 5 ముక్కలుగా 5 ప్లేసెస్ లో పడటం వల్ల మనకు ఈ 5 క్షేత్రాలైన పంచారామాలు వచ్చాయి. ద్రాక్షారామం 12వ శక్తిపీఠం
అండ్ ఇక్కడ మనం మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకోవచ్చు. స్థల పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి యొక్క ఎడమ బుగ్గ భాగం పడింది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ భీమేశ్వర స్వామిగా మనకు శివుని దర్శనమిస్తారు. ఇది పంచరామాల్లో ఒకటి. సో ఇక్కడ భీమేశ్వర స్వామి వారి లింగం స్ఫటిక లింగం 14 అడుగులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్‌గా, సెకండ్ ఫ్లోర్‌గా మనం 2 సార్లు స్వామివారి లింగాన్ని దర్శించుకుంటాము. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేది చీకటి కోణం. అంటే లింగంలోని కింద భాగము. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్‌ని చీకటి కోణంగా పిలుస్తారు. అండ్ పైకి వెళ్ళిన తర్వాత పై భాగమైన లింగాన్ని మనం దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసిందంతా కొలను ఫుల్‌గా ఎండిపోయి ఉంది ఎండాకాలం కావడంతో. గుడి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత నాగపడగలతో కూడిన ఒక చెట్టు అయితే ఉంది. ఇక్కడ నాగస్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రెజెంట్ ద్రాక్షారామం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ప్రజాపతులకు రాజైన దక్ష మహారాజు నిరీశ్వర అనే యజ్ఞం చేశారు. ద్రాక్షారామం అంటే దక్ష ఆరామ. దక్ష అంటే ఇక్కడ దక్షుడు యజ్ఞం చేయడం వల్ల ఆయన పేరు. అరామ అంటే ఆయన ఉండే స్థలము. అంటే ద్రాక్షారామము అంటే దక్షుని యొక్క నివాస స్థలము అని అర్థం. సో టెంపుల్ బయటకి వచ్చాము. ఇక్కడ చిన్ని చిన్ని తాబేళ్లు చాలా కనిపించాయి. ఒక 20-30 వరకు తాబేళ్లను ఇక్కడ గుడివారు పెంచుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే వాళ్ళకు నచ్చిన విధంగా కొంతమంది గోంగూర, కొంతమంది ఆకుకూరలు, కొంతమంది కూరగాయలు అలా తెచ్చి పెడుతూ ఉంటారంట. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన ఒక భక్తుల్లో ఒకరు గోంగూర పెట్టారు అండ్ ఆ తాబేళ్లు తింటూ ఉన్నాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 6 నుంచి 12 వరకు ఉంటాయి మధ్యాహ్నం. అండ్ మధ్యాహ్నం 3 నుంచి 8 వరకు మనకు ఈ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకోవడానికి అవైలబుల్లో టెంపుల్ టైమింగ్స్ ఇవి. అండ్ ఈ టెంపుల్ మొత్తం గ్రీనరీగా ఉంది. కెమెరా అసలు నాట్ అలౌడ్ లోపలికి. ఈ గుడి లోపల భీమేశ్వర స్వామితో పాటు మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తే చిన్న చిన్న గుళ్ళల్లో కుమారస్వామిని, రాముడిని, అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఇలా కొంతమంది దేవుళ్ళను కూడా మనం దర్శించుకోవడం అయితే జరుగుతుంది. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ రమా సత్యవతి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి గుడి కూడా ఉంది. అటు పక్కనే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. అండ్ కొలను దగ్గరలో సర్వమంగళదేవి గుడి కూడా ఉంది. సో సక్సెస్ఫుల్లీ 2 శక్తిపీఠాలను దర్శించుకొని వేరొక పుణ్యక్షేత్రంకి మేము బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇన్ని ప్లేసెస్ గురించి చెప్తున్నాను, చరిత్ర గురించి చెప్తున్నాను. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా అందమైన జీవితంను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love.